టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సంబరాలు అంబరాన్నంటాయి. పలు ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ విజయంపై టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ విక్టరీ సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. త్రివర్ణ పతాకాలు పట్టుకొని ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా టీ20 ప్రపంచ కప్ విజయంపై టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రికెట్ ప్రపంచంలో భారత్ కు ఎదురు లేదని మరోసారి నిరూపించారన్నారు రేవంత్. రోహిత్ సేన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని సీఎం కొనియాడారు. భారత జట్టు సంచలన ప్రదర్శన చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. విరాట్ కోహ్లీ, బౌలర్లందరూ అద్భుతంగా పనిచేశారన్నారు. 100 కోట్ల మంది హృదయాలను సంతోషపెట్టినందుకు టీమిండియాకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ అభిమానులతో సచివాలయ ప్రాంతం నిండిపోయింది. ట్యాంక్ బండు పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అభిమానులు చేరి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి కేరింతలు కొడుతూ చిందులేశారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా యువతీ యువకులు రోడ్లపైకి వచ్చి సందడి చేశారు. ఆబిడ్స్, చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కుకట్పల్లి, మాదాపూర్ పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. ర్యాలీలుగా సాగుతూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. జాతీయ జెండాలు పట్టుకొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చైతన్యపురి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు క్రికెట్ అభిమానులు.